సార్ నరసింహరావు గారు మా పెద్దదికి మీరే కదా సార్ మాకు వెనక జాగ్రత్త వస్తుంది ముందు వచ్చేవాళ్ళు నేనేం చేయమంటావా వెనక్కి శ్రీ బొబ్బూరు నారాయణ గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు కనిపిస్తున్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కాకర్ల సురేష్ గారికి, అలాగే మన జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి, అలాగే నాటి పెంచే కార్యక్రమంలో ఉన్నారు. ఒక్క విషయం, పిల్లలందరూ ఈ వన మహోత్సవానికి తండ్రి ఎవరు అంటే అందరూ కలిసి వన మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా. ఈ రోజు నుంచి భవిష్యత్తులో మనందరం వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మేడం కొంచెం రండి మేడం. సార్ సార్ చూడండి సార్. ఒకటి ఎక్కండి సార్. ఈరోజు వన మహోత్సవం 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్ళు తాకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లు ఉంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడార్లలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35%. ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ 1.65% తక్కువ ఉంది. దీన్ని పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే
3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం. పిల్లలు నాడతారా? ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఎన్ని? గట్టిగా చెప్పాలా? మన జిల్లాలో టౌన్ లోపలనే ఒక మ్యూజియం, ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది. అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది. లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వనం కింద వన్ యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 3 లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూసారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను. మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి, స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను 2వ ఎమ్మెల్యేనయ్యా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా. అయ్యా, నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగరవనం ఇది ఒక అద్భుతం. నెల్లూరు జిల్లాకి కాదు, రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని, పొంగూరు నారాయణ గారు ప్రారంభించారని మనం అర్ధాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చులకనవుతాం. ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. దురదృష్టం. 5 ఏళ్ళు పూర్తయినాయి. దేవుడి స్క్రిప్ట్ చాలా అందంగా ఉంటుంది. దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు. దీనికి నారాయణ గారి పట్టుదల కారణం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసి పెట్టాడు. కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు. వారు అయిన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో, ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు 100% పనులు పూర్తయినాయి. ఇది నేను రోజు ఈ పొదలకూరు రోడ్లోంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటా. సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఈరోజు కళ్ళారా చూశా. అయితే దీంట్లో ఒక నగరవనాలు కాదు, నారాయణ గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు 14లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఆయన ముద్ర వేసుకున్నారు. నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు. గతంలో పార్కుల్ని మాయం చేశారు. ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాం. రాను రాను మనం చెట్లు నరికేయటం, ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం, వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవడం లేదు.